హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీ డిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కోర్టు కేసుకు సంబంధించినటువంటి వివరాలండి. గతంలోనే కోర్టు కేసుకు సంబంధించినటువంటి వివరాలు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా మంది అది ఫేక్ న్యూస్ అని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, దానికి సంబంధించినటువంటి సమాచారం ఈ రోజు వార్తాపత్రికల్లో అఫీషియల్ గా రావడం జరిగిందండి. ఏంటి ఆ కేసు అంటే, గతంలో సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఏంటి ఆ తీర్పు అంటే, కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారండి. దాదాపు 10 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మేము అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మాకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మేము ఎస్జిటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామని తెలియకపోవడంతో ఇప్పుడు మేము 2 ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాం కాబట్టి మమ్మల్ని ఎస్జిటికి పరిగణించకుండా హయ్యర్ క్యాడర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ కు పరిగణించాలి అనే అభిప్రాయంతో కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టును ఆశ్రయించినప్పుడు సింగిల్ జడ్జి ఏమని తీర్పు ఇచ్చారంటే, అభ్యర్థులకు అనుకూలంగా వీళ్ళకి ఎస్జిటి పోస్టులు కాకుండా హయ్యర్ క్యాడర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలని తీర్పు ఇవ్వడము జరిగిందండి. ఈ సింగిల్ జడ్జి తీర్పు పైన మళ్ళీ ప్రభుత్వము అప్పీల్ కి వెళ్ళిందండి. ఇప్పుడు ప్రభుత్వం అప్పీల్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హైకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, ఇది సరైనదే కదా, నిజంగానే వీళ్ళకి న్యాయం చేయాలి కదా, అప్లికేషన్ సబ్మిట్ అప్పుడు ఇచ్చినటువంటి దాన్నే మీరు ఫైనల్ గా ఎలా భావిస్తారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని అభిప్రాయం పడిందండి. ఇక్కడ కూడా హైకోర్టు తీర్పు అనేది విద్యార్థులకు అనుకూలంగా, డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా ఉందండి. కాకపోతే ప్రస్తుతము ఏం అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు అంటే, ఇరుపక్షాల వాదనలు, అభ్యర్థుల తరపున వాదనలు, ప్రభుత్వం తరపున వాదనలు సింగిల్ జడ్జి ముందు వినిపించండి అని ఒక 4 వారాల సమయాన్ని ఇవ్వడము జరిగిందండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ హియరింగ్ అనేది వస్తుందండి. ప్రభుత్వం తన యొక్క వాదనలను, అభ్యర్థులు తమ యొక్క వాదనలను, అభ్యర్థుల తరపున లాయర్ తమ యొక్క వాదనలను సింగిల్ జడ్జి ముందు వినిపించాలండి. ఆ తర్వాత తీర్పు రావడం జరుగుతుంది. తీర్పును బట్టి సెలక్షన్ లిస్ట్ అనేది అభ్యర్థులకు అనుకూలంగా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్ లో కొన్ని మార్పులు ఉండే అవకాశము ఉందండి. ఒకవేళ తీర్పు అనేది అభ్యర్థులకు వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, అప్పుడు సెలక్షన్ లిస్ట్ లో ఎలాంటి మార్పులు ఉండవండి. ఇప్పుడు ఈ నిర్ణయాధికారం పూర్తిగా సింగిల్ జడ్జి చేతిలో ఉందండి. ఆ సింగిల్ జడ్జి యొక్క జడ్జిమెంట్ మీదనే ఈ డిఎస్సి భవితవ్యం అనేది ఆధారపడి ఉంటుందండి. ఇదండి ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్.